వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం క్యాలిక్యులేటర్ ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి ఆ తర్వాత మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో సింపుల్ గా మనం 1 2 5 మైనస్ 1 0 సో ఒకసారి ఈక్వల్ టు మీద క్లిక్ చేద్దాం. సో మనం సింపుల్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేసాం. అలానే ఇప్పుడు మనం ఇంటూ చేసి ఈక్వల్ టు మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎర్రర్ అని రిటర్న్ చేసింది. అంటే మనం ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో అప్పుడు ఎర్రర్స్ ని కూడా హ్యాండిల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎర్రర్ ఉన్నప్పుడే మళ్ళీ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం. సో ఎర్రర్ 5 మైనస్ 8 సో ఒకసారి ఈక్వల్ టు మీద క్లిక్ చేద్దాం. సో మనకి మళ్ళీ ఎర్రర్ రిటర్న్ చేసింది. అంటే మనం ఎప్పుడైతే ఎర్రర్ ఉందో అప్పుడు ఆపరేషన్ పెర్ఫామ్ చేయలేం. అండ్ ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం. సో 2.6 మైనస్ 1 సో ఒకసారి ఈక్వల్ టు మీద క్లిక్ చేద్దాం. సో ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ తో మనం ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తున్నాం, అలానే ఎర్రర్స్ ని కూడా హ్యాండిల్ చేస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం VS కోడ్ లో బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం క్యాలిక్యులేటర్ అని అనుకుందాం. అండ్ దీనిలో మనం ఒక ఇన్పుట్ ని యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో ఐడిని మనం డిస్ప్లే అని అనుకుందాం. అండ్ ఇన్పుట్ కింద మనం ఒక డివిజన్ క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ ని మనం బటన్స్ అని అనుకుందాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం టోటల్ గా 17 బటన్స్ ని క్రియేట్ చేయాలి. సో బటన్ ఇంటూ 17 అని చెప్తే మనకు 17 బటన్స్ వస్తాయి. అండ్ వీటన్నిటిని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో మనం బటన్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం ఈ బటన్స్ లో బటన్ వాల్యూస్ ని కూడా పెట్టాలి. సో ఫస్ట్ దీన్ని మనం ప్లస్ అనుకుందాం. సెకండ్ ఇది మనం 7 8 9 మైనస్ 4 5 6 అలానే ఇంటూ 1 2 అండ్ 3 అలానే బై 0 డాట్ ఈక్వల్స్ టు అలానే సి అంటే క్లియర్ కోసం. అండ్ ఇప్పుడు మనం బటన్స్ అయితే నీట్ గా యాడ్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసేటప్పుడు మనం ఫంక్షన్ కూడా కాల్ చేయాలి కాబట్టి ఆ ఫంక్షన్ కూడా ఇప్పుడే మనం యాడ్ చేసేద్దాం. సో దీన్ని మనం యాడ్ టు డిస్ప్లే అని అనుకుందాం. అండ్ యాడ్ టు డిస్ప్లేలో మనం ఏం పాస్ చేయాలి, దీనిలో మనం ప్లస్ అని చెప్పాలి. సో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మిగిలిన వాటన్నిటిని కూడా యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం అన్నిటికీ ఫంక్షన్స్ అయితే యాడ్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ లో ఉండే వాల్యూస్ కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే మనం ఆ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ మనకి ఇన్పుట్ లెక్క పాస్ అవ్వాలి కాబట్టి. సో సింపుల్ గా వాటిని కూడా చేంజ్ చేద్దాం. సో దీన్ని మనం 8 దీన్ని 9 దీన్ని మైనస్ 4 5 6 ఇంటూ 1 2 3 బై 0 డాట్. సో ఇప్పుడు మనం ఈక్వల్ టు దగ్గర ఉండే ఫంక్షన్స్ ని అరేంజ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం ఈక్వల్ టు మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఇంకో ఫంక్షన్ ని కాల్ చేద్దాం. సో దాన్ని మనం క్యాల్కులేట్ అనుకుందాం. సో ఎప్పుడైతే మనం సి మీద క్లిక్ చేస్తామో అప్పుడు మొత్తాన్ని అరేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం క్లియర్ అనే ఫంక్షన్ ని కాల్ చేద్దాం. సో ఇప్పుడు మనం వీటన్నిటిని క్రియేట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని గో లైవ్ కూడా చేద్దాం. సో మనకి లైవ్ కూడా అయింది రైట్ సైడ్. అండ్ ఇప్పుడు వీటన్నిటికి CSS యాడ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం హెడ్ ట్యాగ్ లో CSS ని లింక్ చేద్దాం. సో సింపుల్ గా మనం లింక్ స్టైల్స్ ని లింక్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని అరేంజ్ చేద్దాం. సో మనకి రైట్ సైడ్ చూడొచ్చు బటన్స్ అన్ని యాడ్ అయ్యాయి కదా. అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ డాట్ CSS లోకి వచ్చేసి ఇప్పుడు మనం స్టార్టింగ్ డాట్ క్యాలిక్యులేటర్ క్లాస్ ని టార్గెట్ చేద్దాం. దీనిలో మనం విత్ ని 400 px అని అనుకుందాం. అలానే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం HSL యూజ్ చేసి హ్యూని 0 అనుకుందాం. లైట్నెస్ ని ఒక 15% అనుకుందాం. అలానే సాచురేషన్ కూడా మనం ఒక 0% అని అనుకుందాం. సో మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది కదా. అలానే మనం ఇప్పుడు డాట్ బటన్స్ ని కూడా టార్గెట్ చేసి డిస్ప్లే మనం గ్రిడ్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి ఆటో 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 అలానే ఆటో అని 4 టైమ్స్ చెప్పాం. సో మనకి ఒక రోలో 4 బటన్స్ ఇప్పుడు అడ్జస్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం బటన్ ని టార్గెట్ చేసి విడ్త్ ని ఒక 80 px చెప్దాం. అలానే హైట్ ని ఒక 80 px చెప్దాం. అలానే మనకి ఇప్పుడు స్క్వేర్ బాక్సెస్ లాగా చేంజ్ అయ్యాయి కదా. అండ్ ఇవన్నీ మనకి సర్కిల్లోకి చేంజ్ అవ్వాలి కాబట్టి బార్డర్ రేడియస్ ని 50% అని చెప్పాలి. సో మనకి సర్కిల్ ఇప్పుడు చేంజ్ అయ్యాయి. అలానే మనం ఇన్పుట్ ను కూడా టార్గెట్ చేద్దాం. సో ఇన్పుట్ లో మనం
విడ్త్ ని 100% చెప్దాం. అండ్ ఇన్పుట్ చూస్తే మనకి ఓవర్ఫ్లో కూడా అవుతుంది కదా. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, మనకి ఇన్పుట్ అయితే ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ లోకి వచ్చి ఓవర్ఫ్లోని హిడెన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఓవర్ఫ్లో అవడం అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా ప్రొవైడ్ చేద్దాం. సో దీన్ని కూడా హెచ్ఎస్ఎల్ కలర్ యూజ్ చేసి హ్యూని 0 అనుకుందాం. అలానే లైట్నెస్ ని ఒక 20% అనుకుందాం. సాచురేషన్ ని 0% అని అనుకుందాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయింది. అలానే దీనికి కూడా బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ ని నన్ చేద్దాం. అలానే మనకు బార్డర్ అరేంజ్ అయిపోయింది. అండ్ హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి హైట్ ని ఒక 90 px అని చెప్దాం. సో హైట్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ లోకి వచ్చేసి బార్డర్ రేడియస్ ని ఒక 10 px అని చెప్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ పైన బాడీని టార్గెట్ చేద్దాం. బాడీలో విడ్త్ ని మనం 100% అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి హైట్ ని 100 bh అని చెప్దాం. అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలానే మనం ఎలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యలోకి అయితే అలైన్ అయింది. అండ్ ఇప్పుడు మనం బటన్స్ లోకి వచ్చేసి ప్యాడింగ్ ని ఒక 10 px అని చెప్దాం. సో ప్యాడింగ్ తీసుకుంది. అలానే మనకి గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని కూడా ఒక 10 px అని చెప్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం ఇన్పుట్ ని యూజ్ చేసాం కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం ఇన్పుట్ ఇవ్వడానికి అవుతుంది. లైక్ చూడొచ్చు. సో ఇలా మనం ఇన్పుట్ ఇవ్వడానికి ఉండకుండా మనం దీన్ని రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఇన్పుట్ లోకి వచ్చేసి రీడ్ ఓన్లీ అని చెప్దాం. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వడానికి అవుదాం. అండ్ అలానే మనం ఇన్పుట్ లో ఫాంట్ కలర్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి కలర్ ని మనం వైట్ కి చేంజ్ చేద్దాం. అలానే ఫాంట్ సైజ్ ని కూడా ఒక 50 px అని చెప్దాం. అండ్ ఫాంట్ వెయిట్ కూడా యూజ్ చేసి ఒక 600 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం బటన్స్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి బటన్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం హెచ్ఎస్ఎల్ యూజ్ చేసి హ్యూని 0 చెప్దాం. లైట్నెస్ ని 30% అని చెప్దాం. సాచురేషన్ కూడా 0% అని చెప్దాం. సో మనకి చేంజ్ అయ్యాయి. అలానే మనకి బార్డర్ కూడా అరేంజ్ అయిపోవాలి కాబట్టి బార్డర్ ని నన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కలర్ యూజ్ చేసి ఫాంట్ కలర్ ని మనం వైట్ కి చేంజ్ చేద్దాం. సో చూడడానికి బాగుంది. అలానే ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేద్దాం. సో ఒక 19 px కి ఇంక్రీజ్ చేద్దాం. చూడడానికి బాగుంది. అలానే ఫాంట్ వెయిట్ కూడా యాడ్ చేసి ఒక 600 అని చెప్దాం. సో మనకి ఫాంట్ వెయిట్ కూడా యాడ్ అయింది. అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ ని మనం ఆరెంజ్ కలర్ ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం HTML లోకి వెళ్ళిపోయి వాటికి క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో క్లాస్ నేమ్ ని BTN అని అనుకుందాం. సో వీటిని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఎక్కడైతే మనకి ఆపరేటర్స్ ఉన్నాయో అక్కడ వీటిని పేస్ట్ చేద్దాం. సో దీంట్లో పేస్ట్ చేసాం. అలానే మనకి ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. అలానే మనకి ఎండింగ్ లో C ఉంది కాబట్టి ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. డాట్ BTN. దీనిలో బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం హెచ్ఎస్ఎల్ యూజ్ చేద్దాం. హ్యూని మనం 35 అని చెప్దాం. అలానే లైట్నెస్ ని మనం ఒక 55% అని చెప్దాం. అండ్ సాచురేషన్ మనం 100% అని చెప్దాం. సో మనకి ఆరెంజ్ కలర్ లోకి అయితే చేంజ్ అయ్యాయి కదా. అండ్ ఇప్పుడు మనం డాట్ బటన్ ఎప్పుడైతే హావర్ చేస్తామో హావర్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ లో హెచ్ఎస్ఎల్ యూజ్ చేసి హ్యూని మనం 35 ఉంచుదాం. లైట్నెస్ ని మనం 65% కి చేంజ్ చేద్దాం. అలానే సాచురేషన్ మనం 100% అని చెప్దాం. సో ఒకసారి హావర్ చేద్దాం. సో మనకి చేంజ్ అవుతుంది. అలానే మనం బటన్ ని క్లిక్ చేసేటప్పుడు కూడా మనకి ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. హావర్ దగ్గర యాక్టివ్ అని చెప్దాం. అండ్ 65 దగ్గర 75 అని చెప్దాం. అండ్ అలానే మనం ఈ బటన్స్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి బటన్ ని హావర్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఇక్కడ ఆల్రెడీ హెచ్ఎస్ఎల్ కలర్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. 30 దగ్గర మనం 40కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి హావర్ చేద్దాం. సో మనకి చేంజ్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని యాక్టివ్ చేసేటప్పుడు కూడా మనం ఇంకో కలర్ యాడ్ చేయడం కోసం మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. హావర్ దగ్గర యాక్టివ్ చేంజ్ చేద్దాం. 40 దగ్గర 50%కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేద్దాం. అండ్ వీటిని కూడా క్లిక్ చేయొచ్చు. సో మనకి చేంజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం ఇక్కడ హావర్ చేస్తున్నామో అప్పుడు మనకి కర్సర్ కూడా వస్తే బాగుంటది కాబట్టి బటన్ కి మనం కర్సర్ పాయింట్ అని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు. సో మనకి బటన్ హావర్ చేసేటప్పుడు మనకి కర్సర్ పాయింటర్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి
మిగిలిన ఫంక్షనాలిటీని కూడా యాడ్ చేద్దాం. సో సింపుల్ గా మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం ఆల్రెడీ ఇన్పుట్ కి మనం ఐడి డిస్ప్లేని యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఐడి డిస్ప్లేని యూజ్ చేయబోతున్నాం. సో కాన్స్ట్ పక్కన మనం డిస్ప్లే అని చెప్దాం, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో మనం డిస్ప్లే నేమ్ ని పాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టోటల్ గా 3 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం కదా, ఒకటి యాడ్ టు డిస్ప్లే, రెండోది క్యాల్కులేట్, మూడోది క్లియర్ అనే ఫంక్షన్. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం అండ్ ఆ ఫంక్షన్ నేమ్ ని మనం యాడ్ టు డిస్ప్లే అని అనుకుందాం. అండ్ యాడ్ టు డిస్ప్లేలో మనం ఇన్పుట్ అయితే పాస్ చేస్తున్నాం ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ బటన్ ని క్లిక్ చేస్తున్నామో. లైక్ చూడొచ్చు, సో మనం ఎక్కడెక్కడైతే యాడ్ టు డిస్ప్లే వాడామో అక్కడ ఈచ్ ఫంక్షన్ లో మనం ఇన్పుట్ అయితే పాస్ చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ బటన్ యాక్టివ్ అవడం కోసం. అండ్ ఇక్కడ మనం ఇన్పుట్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే డాట్ వాల్యూని టార్గెట్ చేసి ప్లస్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం ఇన్పుట్ అని చెప్పాలి. సో ఇప్పుడు మనం బటన్ అయితే క్లిక్ చేసి చెక్ చేద్దాం. సో 1 9 3. సో మనకి బటన్ అయితే యాక్టివ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనకు వర్క్ అవ్వదు కదా. సో ఈక్వల్ టు మీద క్లిక్ చేస్తే వర్క్ అవ్వట్లేదు అండ్ క్లియర్ చేయాలనుకున్నా అవ్వటం లేదు. సో వాటిని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ అండ్ ఈ ఫంక్షన్ నేమ్ ని మనం క్యాల్కులేట్ అని అనుకుందాం. అండ్ క్యాల్కులేట్ లో మనం సింపుల్ గా డిస్ప్లే డాట్ వాల్యూ ఈక్వల్స్ టు మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది లైక్ అవైల్ అని. సో అవైల్ లో మనం సింపుల్ గా మళ్ళీ డిస్ప్లే డాట్ వాల్యూని పాస్ చేస్తే సరిపోద్ది. సో మనకి డిస్ప్లే డాట్ వాల్యూలో ఏదైతే స్టోర్ అవుతుందో దాన్ని మనకి మ్యాథమెటికల్ గా కన్వర్ట్ చేసి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా ఇక్కడ పెర్ఫామ్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 1 5 6 అలానే ఇంటూ చెప్పి 2 అని చెప్దాం. సో ఈక్వల్ టు మీద క్లిక్ చేద్దాం. సో మనకి వాల్యూ చేంజ్ అవుతుంది. సో మన ఈక్వల్ టు కూడా ఫంక్షనాలిటీ యాడ్ చేసాం. సో మనకి ఈక్వల్ టు కూడా వర్క్ అవుతుంది. అలానే క్లియర్ ఒకటే రిమైనింగ్ కాబట్టి సో ఫంక్షన్ మనం క్లియర్ అనుకుందాం. అండ్ క్లియర్ లో మనం సింపుల్ గా డిస్ప్లే డాట్ వాల్యూ ఈక్వల్స్ టు దీన్ని మనం ఎంప్టీ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో మనం 1 2 అండ్ క్లియర్ చేద్దాం. సో మన క్లియర్ అయితే వర్క్ అవ్వట్లే, ఎందుకంటే మనకి క్లియర్ అని ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది. సో క్లియర్ 1 కి చేంజ్ చేద్దాం. అలానే ఇక్కడ కూడా క్లియర్ ద్వారా క్లియర్ 1 కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో 1 2 అండ్ క్లియర్. సో క్లియర్ వర్క్ అవుతుంది. అలానే మనం 1 0 డాట్ 8 మైనస్ 5 సో ఈక్వల్ చేద్దాం. సో మనకి వాల్యూ అయితే వస్తుంది కదా. అండ్ ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకో ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేద్దాం. లైక్ 1 2 9 డాట్ పెట్టి దీన్ని మనం 2 అని చెప్పి మైనస్ అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి ఈక్వల్ టు అని చెప్దాం. సో మనకి ఏం చేంజ్ అవ్వట్లే. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ కూడా చెక్ చేద్దాం. సో కన్సోల్ అయితే మనకి ఎర్రర్ చూపిస్తుంది కదా. సో దీన్ని కూడా మనం హ్యాండిల్ చేయడానికి ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేస్తామో అంటే ఈక్వల్ టు మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ కూడా పాస్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. ఇప్పుడు మనం ట్రై యూజ్ చేద్దాం. ట్రైలో దీన్ని పాస్ చేద్దాం. కిందన మనం క్యాచ్ యూజ్ చేసి క్యాచ్ లో మనం ఒకవేళ ఎర్రర్ వచ్చేటప్పుడు సింపుల్ గా మనం డిస్ప్లే డాట్ వాల్యూని ఈక్వల్స్ టు ఎర్రర్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో 1 2 5 మైనస్ అండ్ ఈక్వల్స్ టు. సో మనకి ఎర్రర్ అని రిటర్న్ చేస్తుంది. అలానే ఎర్రర్ని అలానే ఉంచి 9 ప్లస్ 7 అండ్ ఈక్వల్ టు కూడా చేద్దాం. సో మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అండ్ ఒకసారి క్లియర్ చేద్దాం. అలానే ఇప్పుడు మనం 1 2 5 మైనస్ 5 సో ఈక్వల్ టు మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఆపరేషన్ అయితే వర్క్ అవుతుంది కదా. సో మనం ఎంతో సింపుల్ గా జావా స్క్రిప్ట్ యూజ్ చేసి 3 ఫంక్షన్స్ తో క్యాలిక్యులేటర్ అయితే క్రియేట్ చేసాం.